ఇది రెడ్ బుక్ రాజ్యాంగమా? ఒకేసారి 96 మంది డిఎస్పీలు బదిలీ ఏంటి? దీని గురించి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, ఇప్పుడు ఎక్కడ పట్టినా సరే రెడ్ బుక్ అనేటువంటి ఒక చర్చ వినిపిస్తుంది. ఆఖరికి గల్లీ నుంచి ఢిల్లీ దాకా జగన్ కూడా రెడ్ బుక్ గురించే మొత్తుకుంటూ వస్తున్నాడు. అయితే సాధారణంగా లోకేష్ గారు రెడ్ బుక్ కనిపెట్టారేమో కానీ దానికి పబ్లిసిటీ, ఫ్రీ పబ్లిసిటీ మాత్రం జగన్ చేస్తున్నాడని చెప్పుకోవాలి. అయితే ఇప్పుడు సడన్గా ఒకేసారి 96 మంది డిఎస్పీలు బదిలీ కూడా ఈ రెడ్ బుక్ రాజ్యాంగం అనుకోవాలా? దీన్ని ఎలా చూడాలంటారు? ఇది రెడ్ బుక్ రాజ్యాంగం కాదు, ఏం కాదండి. జగన్మోహన్ రెడ్డికి వణుకు పుడుతున్నది. వణుకు పుట్టి రెడ్ బుక్ రెడ్ బుక్ రెడ్ బుక్ అని కలవరిస్తున్నాడు. కానీ ఇప్పుడు యువగళం పాదయాత్ర సందర్భంగా నారా లోకేష్ కొంతమంది ఆఫీసర్ల పేర్లు నోట్ చేసుకున్నాడు. అది కూడా ఎవరు చెప్పారు? ప్రజల నుంచి ఫిర్యాదులు వచ్చినాయి. అయ్యా, వీడు మమ్మల్ని అన్యాయంగా లాకప్లో పడేసి కొట్టాడయ్యా, వీడి సంగతి చూడయ్యా అని చెబితే ఆ ఆఫీసర్ల పేర్లు రాసుకున్నాడు. యువగళం పాదయాత్ర ముగింపు ఉత్సవంలో ఆ రెడ్ బుక్ని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి హ్యాండ్ ఓవర్ చేశాడు. ఆ రెడ్ బుక్లో ఏముందో తెలియదు, ఎవరి పేర్లు ఉన్నాయో తెలియదు, ఏమి అటువంటివి ఎవరు రివీల్ చేయలేదు కదా. జగన్మోహన్ రెడ్డికి ఏంటంటే భయం. ఏ రెడ్ బుక్ రాజ్యాంగం, రెడ్ బుక్ రాజ్యాంగం, రెడ్ బుక్ రాజ్యాంగం అని మొదలుపెట్టాడు. అసలు ఈ జగన్మోహన్ రెడ్డికి ఎంత భయం అంటే, ఎంత భయంలో కొట్టుమిట్టాడుతున్నాడంటే, పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి అని ఉండేవాడు కదా, అడిషనల్ అడ్వకేట్ జనరల్, అతనితోటి కేసు వేయించాడు. ఆ రెడ్ బుక్ అని పేరుతోటి లోకేష్ మమ్మల్ని అందరినీ బెదిరిస్తున్నాడు, ఆ రెడ్ బుక్లో ఏముందో చెప్పాలి అని పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి కేసు వేసాడు. ఏముంటుంది రెడ్ బుక్లో? ఈ జగన్మోహన్ రెడ్డికి, పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డికి ఎందుకంత భయం? అందులో ఏముంటాయి? ఎవరు పేర్లు ఉన్నాయో అనుకుందాం. ఏం పేర్లు ఉన్నాయో అందులో ఏముందో మనకెవరికి తెలియదు. దాన్ని చూసి భయపడటం ఎందుకు? అంత కంగారు ఎందుకు? అంటే నువ్వు పొరపాట్లు చేసావా? అంటే ఈ పోలీస్ అధికారులందరూ పొరపాట్లు చేశారా? లేకపోతే భయం ఎందుకు? ఇప్పుడు ఉదాహరణకి మీరు, నేను ఉన్నామండి. మనం రెడ్ బుక్ని చూసి మనం ఎందుకు భయపడలేదు? మనం అక్రమాలు చేయలేదు కాబట్టి, అన్యాయాలు చేయలేదు కాబట్టి, అమాయకుల్ని తీసుకొచ్చి లాకప్లో పడేసి కొట్టి ఆ వీడియోలు తీసి చూపించలేదు కాబట్టి మనలాంటి వాళ్ళకి ఇబ్బంది ఉండదు, భయం ఉండదు. మరి అట్లా చేసిన ఆఫీసర్లు వాళ్ళు రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్ట కదా? దాన్ని చూసి భయపడుతున్నారు అంటే దాని అర్థం వాళ్ళు తప్పు చేసినట్టుగా వాళ్ళే అంగీకరిస్తున్నట్టు లెక్క. ఇప్పుడు 96 మంది డిఎస్పీలని ఒకేసారి ట్రాన్స్ఫర్ చేశారు. 96 మందిలో 57 మందిని హెడ్ క్వార్టర్స్కి అటాచ్ చేశారు. అంటే వాళ్ళకి పోస్టింగ్ ఇవ్వాలి. ఈ ఒక్క చిన్న సంఘటనతోటి, అంటే ఇది చిన్న సంఘటన ఏం కాదు, చాలా పెద్ద సంఘటన. ఈ సంఘటనతోటి ఆ రోజు డీజీపీగా పనిచేసిన గౌతమ్ సవాంగ్, కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డిలు వాళ్ళు సిగ్గుపడాలి. వాళ్ళే సిగ్గుపడాలి. జగన్మోహన్ రెడ్డి ఏ పని చెబితే ఆ పనిని డిఎస్పీలకి చెప్పి చేయించిన కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి సిగ్గుపడాలి. ఈ రోజున కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి సిగ్గుపడాలి. 57 మందిని హెడ్ క్వార్టర్స్కి అటాచ్ చేశారంటే దాని అర్థం ఏంటి అంటే వాళ్ళందరూ కూడా తప్పులు చేశారు. జగన్మోహన్ రెడ్డికి ఉపయోగపడ్డ బ్యాచ్ ఇదంతా. వీళ్ళందరి పేర్లు రెడ్ బుక్లో ఉన్నాయో లేదో మనకు తెలియదు. కానీ ఆ రెడ్ బుక్ రాజ్యాంగం ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అపోజిషన్లో ఉన్నప్పుడు
జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా దాష్టీకం చేయటాన్ని రాజారెడ్డి రాజ్యాంగం అని చెప్పింది. జగన్మోహన్ రెడ్డి ఒక సైకోలాగా ప్రవర్తిస్తున్నాడు, రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నాడు అని చెప్పింది. దానికి కౌంటర్గా ఈ పదవీచ్యుతుడైన ఈ జగన్మోహన్ రెడ్డి రెడ్ బుక్ రాజ్యాంగం అని మొదలుపెట్టాడు తప్ప ఆ రెడ్ బుక్ గురించి ఎవ్వరూ కూడా సిన్సియర్గా పనిచేసిన ఏ అధికారి కూడా దాని గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వీళ్ళందరి పేర్లు ఇప్పుడు 57 మందిని అటాచ్ చేశారండి. వాస్తవంగా మామూలుగా మనం మాట్లాడుకుంటే 57 మందిని అటాచ్ చేశారు. ఈ 57 పేర్లు రెడ్ బుక్లో ఉండటానికి అవకాశం ఉంటుందా? ఉండదు కదా. కొన్ని పేర్లు ఉంటే ఉండొచ్చు, మనం ఆ పేర్లు ఏంటనేది మనకు తెలియదు. కానీ 57 మంది డిఎస్పీలుగా ఉన్న వాళ్ళని హెడ్ క్వార్టర్స్కి అటాచ్ చేశారు అంటే దాని అర్థం ఏంటంటే వీళ్ళు ఎక్సెసివ్ పవర్ ఉపయోగించారు ప్రజల మీద, ప్రజలకి వ్యతిరేకంగా అనేది అర్థం. అంటే వీళ్ళని ఆ పని చెయ్యమని పురమాయించింది ఎవరు? నా ఉద్దేశంలో అయితే కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి. బహుశా ఈ ముగ్గురే వీళ్ళని ఈ తప్పుడు పనులకి పురమాయించి ఉంటారు, ప్రేరేపించి ఉంటారు. వాళ్ళు ఒత్తిడిలో చేశారా, లేదు కావాలనే చేశారా? జగన్మోహన్ రెడ్డి మీద అభిమానంతో జగన్మోహన్ రెడ్డిని 30 సంవత్సరాలు ముఖ్యమంత్రి పదవిలో చూడాలన్న కాంక్షతోటి చేశారా? మనకు సంబంధం లేదు. వీళ్ళైతే తప్పులు చేశారు, అందుకనే ప్రభుత్వం వీళ్ళని అటాచ్ చేసింది హెడ్ క్వార్టర్స్కి. దీన్ని చూసి ఇతర పోలీస్ అధికారులు ఎవరైనా ఉంటే వాళ్ళు కనీసం బుద్ధి తెచ్చుకోవాలి. జగన్మోహన్ రెడ్డి కింద పనిచేయటం అంటే జగన్మోహన్ రెడ్డి మీకు జీతాలు ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి తన బెంగళూరులోని యలహంక ప్యాలెస్ని అమ్మి మీకు జీతాలు ఇవ్వలే. తాడేపల్లి ప్యాలెస్ని తాకట్టు పెట్టి మీకు జీతాలు ఇవ్వలే. ప్రజలు ట్యాక్స్ కడితే ఆ ట్యాక్స్ డబ్బుల నుంచి మీ జీతాలు తీసుకున్నారు. అంటే ప్రజలని మీరు కాపాడాలి. మీరేం చేశారు? ప్రజలని బలిపెట్టారు. ఒక రాజకీయ పార్టీకి తాబేదారులుగా పనిచేశారు. అందుకనే ఈ 57 మంది డిఎస్పీలకి పోస్టింగులు రాలేదు. అయితే ఈ 57 మంది డిఎస్పీలు ఎవరైతే ఉన్నారో పక్కాగా వాళ్ళని హెడ్ క్వార్టర్స్కే వాళ్ళని పరిమితం చేశారంటే ఖచ్చితంగా అక్కడ ఏదో జరిగిందని చెప్పేసి అందరికీ అర్థమవుతుంది. కానీ గతంలో ఇంతమంది డిఎస్పీల మీద ఇలాంటి వేటు పడిన సందర్భాలు ఏదైనా ఉన్నాయంటే? ఎప్పుడూ లేదు. జగన్మోహన్ రెడ్డి వ్యవస్థల్ని ఎట్లా భ్రష్టు పట్టించాడంటానికి ఇది తాజా లేటెస్ట్ ఎగ్జాంపుల్. జగన్మోహన్ రెడ్డి లాంటి వాడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి పోలీసు వ్యవస్థని ఇంత దుర్మార్గంగా వాడుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి వాడుకుంటే మరి వీళ్ళెట్ట ఉపయోగపడ్డారు? అందుకని వీళ్ళకి శిక్ష పడ్డది. జగన్మోహన్ రెడ్డికి ప్రజలు శిక్ష వేశారు. 151 స్థానాల నుంచి 11 స్థానాలకి తోసేయటం జగన్మోహన్ రెడ్డికి ప్రజలు వేసిన శిక్ష. మరి ఈ కాకి యూనిఫామ్ వేసుకొని వైసీపీ జెండా తల కట్టుకొని తిరిగిన వీళ్ళకి ఎవరు శిక్ష వేయాలి? అడ్మినిస్ట్రేషన్ శిక్ష వేయాలి. ఆ శిక్ష వేసింది. అయితే ఈ 57 మంది డిఎస్పీల నుంచి ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరికే అవకాశం ఉందంటారా? అంటే ఏం తప్పులు జరిగాయి, దీన్ని ఎవరు ప్రోత్సహించారు, అక్కడ సజ్జలనా లేకపోతే జగనా, ఇలాంటివన్నీ బయటపడే అవకాశాలు ఉన్నాయనుకుంటా. అట్లా ఉండదు. ఎందుకంటే వీళ్ళందరినీ హెడ్ క్వార్టర్స్కి అటాచ్ చేశారు, కానీ వీళ్ళని ఏమి అరెస్ట్ చేసి ఇంటరాగేషన్ చేయట్లేదుగా. అందుకని వాళ్ళు కూడా బయట చెప్పే అవకాశం ఏమి ఉండదు, బయట చెప్పరు కూడా. కానీ ఒకటైతే ఉంది జగన్ గారు, ఒకటి జరగటానికి అవకాశం ఉంటుంది. ఏంటి అంటే ఇప్పుడు ఉదాహరణకి ఏదో ఒక లాకప్లో వేసి ఒకరిని కొట్టారు అనుకుందాం. అతను అప్పుడు కంప్లైంట్ చేస్తే పోలీసులు స్వీకరించలేదు. ఆయన ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేశాడు, అంటే న్యాయస్థానం ద్వారా ఆఫీసర్ల మీద ఫైల్ చేశాడు అనుకుందాం.
అంటే ఉదాహరణ చెప్తున్నా, అంటే మీకు పరిస్థితి అర్థం కావడానికి ఉదాహరణ చెప్తున్నా. ఆ ప్రైవేట్ కంప్లైంట్ కనుక ఇప్పుడు దాన్ని తీసుకొని ఎంక్వైరీ చేస్తే ఆ ఎంక్వైరీలో బలానా డిఎస్పి చెప్పి కొట్టించాడు అని తేలితే ఇతని మీద చర్య తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కొన్ని ప్రైవేట్ కంప్లైంట్లు ఫైల్ అయినాయి, కొన్ని కేసులు ఫైల్ అయినాయి, కొంతమంది మీద ఆధారాలు ఉన్నాయి, ఇట్లా రకరకాలు ఉంటాయి. వాటి మీద కేసు బై కేసు ఎంక్వైరీ గనక జరిపించారు అంటే తప్పు చేసిన ఈ డిఎస్పీలు మాత్రం చాలా తీవ్రమైన శిక్షని అనుభవించాల్సిన వస్తుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. ఇప్పటికే అసలు ఇంతమందిని ట్రాన్స్ఫర్ చేసి ఇంతమందికి పోస్టింగ్ ఇవ్వలేదు అంటే దాని అర్థం వీళ్ళందరూ ఒక అంటే తప్పు చేసినట్టుగా భావించవచ్చు. అసలు వీళ్ళందరూ అవమాన భారం మోయాల్సి ఉంటుంది. మనం జగన్మోహన్ రెడ్డి చెప్పిన పని అది తప్పుడు పనా కరెక్ట్ పనా అని ఆలోచించకుండా మనం అమాయకులని మనం లాకప్లో పడేసి వేధించాము, తప్పుడు కేసులు పెట్టాము. దాని పర్యవసానం ఈరోజు మనకి కూటమి ప్రభుత్వం మనకి పోస్టింగ్ ఇవ్వలేదు అని ఈ 57 మందిలో ఒక 7గురు మరీ కరుడుగట్టిన జగన్మోహన్ రెడ్డి అభిమానులు ఉంటే ఉండొచ్చు, కానీ మిగిలిన 50 మంది మాత్రం ఖచ్చితంగా పశ్చాత్తాపడతారు అనేది నా నమ్మకం. ఎందుకంటే నాకు ఇంకా పోలీసు వ్యవస్థ మీద, పోలీసు వ్యవస్థ ఇచ్చే శిక్షణ మీద కనీసం నైతిక బాధ్యత వహించే పోలీసులు ఇంకా ఉన్నారు అన్న నమ్మకం కావచ్చు, ఏదైనా కావచ్చు. కనీసం 50 మందిలో పశ్చాత్తాపం కలుగుతుందని నేనైతే నమ్ముతున్నాను. అది కూడా లేదు, మాకు పశ్చాత్తాపం ఏం లేదండి, మేము జగన్మోహన్ రెడ్డికి ప్రైవేట్ ఆర్మీ లాగా పనిచేయటంలోనే అందే మాకు గర్వకారణం అండి అని ఎవడన్నా అంటే ఇంకా ఈ పోలీస్ శాఖని ఆ దేవుడే కాపాడాలి. నేను అనుకోవటం వీళ్ళల్లో చాలామందికి, మెజారిటీ వాళ్ళకి పశ్చాత్తాపం కలుగుతుందని నేనైతే అనుకుంటున్నాను. అయితే సాధారణంగా ఇప్పుడు ఈ 96 మందిలో 57 మంది హెడ్ క్వార్టర్స్కి అయితే పరిమితం చేశారు. అయితే రేపు పొద్దున్నుంచి మాత్రం ఒక పెద్ద ఎత్తున వైసీపీ వాళ్ళు ఇది మళ్ళీ రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి ఎత్తుకునే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా. వాళ్ళు సైకోలు కదా జగన్ గారు, వాళ్ళు అదే పని చేస్తారు. అసలు ఏమి చెయ్యకముందరే, ఏమి యాక్షన్ తీసుకోకముందరే జగన్మోహన్ రెడ్డి రెడ్ బుక్ అని కలవరిస్తున్నాడు కదా. ఇప్పుడు యాక్షన్ తీసుకున్న తర్వాత ఇంతమంది డిఎస్పీలను పక్కన పడేసిన తర్వాత ఇంకా దీని మీద రెడ్ బుక్కే మొదలు పెడతారు. భయం పుడుతుంది కదా వాళ్ళకి, తప్పు చేసిన వాడికి భయం పుడుతుంది. ఇంకా చాలా ఉంది, అప్పుడే ఉంది, ఇంకా ముందుంది ముసళ్ళ పండగ అని. ఇంకా చాలా ఉంది, చాలా పనులు చేయాలి, చాలా ఎంక్వైరీలు చేయాలి, చాలా ప్రక్షాళన జరగాలి. కాకపోతే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి లాగా చంద్రబాబు నాయుడు ఫ్రాక్షన్ లీడర్ కాదు, ముఠా నాయకుడు కాదు. జగన్మోహన్ రెడ్డి ఏంటంటే కరుడుగట్టిన ముఠా నాయకుడు. అందుకనే మనం చూసాం కదా, ఏబి వెంకటేశ్వర లాంటి వాళ్ళు చూసారు, లాస్ట్ వెళ్ళిపోయే రోజు పోస్టింగ్ ఇచ్చి ఆయన్ని తీసుకొచ్చారు. ఒక అద్భుతమైన ఆఫీసర్ పేరు గుర్తు చేశారు. నిజంగా ఏబి వెంకటేశ్వరరావు ప్లేస్లో ఇంకా ఎవరున్నా కానీ ఈ కరుడుగట్టిన ముఠా నాయకుడు చేసిన ఈ చర్యలతోటి తీవ్ర మనస్తాపం చెంది ఉంటారు. కానీ ఏబి వెంకటేశ్వరరావు మాత్రం ఎక్కడ నిరాశ పడకుండా తన మీద తనకి నమ్మకంతో, తన నిజాయితీ మీద నమ్మకంతో న్యాయస్థానాల్లో పోరాడుతూనే ఉన్నాడు. తీర్పు వచ్చిన తర్వాత ఆ తీర్పు మీద అప్పీల్కి వెళ్ళటం, సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చిన తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే దాన్ని సుప్రీంకోర్టు దాకా తీసుకెళ్ళి అప్పీల్ చేసి దాని మీద కొట్లాడేవాడు, మళ్ళీ ఇంకో కేసు వేసేవాడు, మళ్ళీ దాన్ని సుప్రీంకోర్టు దాకా, మళ్ళీ ఇంకో కేసు, మళ్ళీ సుప్రీంకోర్టు దాకా. ఈ తరహాలో
ఏబి వెంకటేశ్వరరావు తన మీద తనకి నమ్మకం లేకపోతే, తన మీద తనకి విశ్వాసం లేకపోతే, తను ఏ తప్పు చేయలేదని ధైర్యం లేకపోతే, అసలు ఇంకొక ఆఫీసర్ అయితే సరెండర్ అయిపోయాడు. ఏబి వెంకటేశ్వరరావు కూడా వచ్చి కొంతమంది ప్రతిపాదన పెట్టారు, ఈ జగన్ లాంటి వాటితోటి ఎక్కడ పోరాడతావయ్యా, సరెండర్ అయిపో అని. నా కంఠంలో ప్రాణం ఉండగా నేను సరెండర్ గాను, నేను పోరాడుతూనే ఉంటానని చెప్పాడు ఆయన. చెప్పి అట్లాగే పోరాటం చేశాడు. చివరికి డ్రెస్ వేసుకొని రిటైర్ అయ్యాడు. అంత గుండె ధైర్యంతో బహుశా ఎవరు ఉండరు. అంటే ఏబి వెంకటేశ్వరరావు లాంటి ఒక సిన్సియర్ ఆఫీసర్ని అట్లా వేధించాడు అంటే జగన్మోహన్ రెడ్డి ఫ్రాక్షన్ మనస్తత్వాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఈ డిఎస్పీలని కూడా అట్టగే తయారు చేసుకున్నాడు. ఆ ఫ్రాక్షన్ మెంటాలిటీకి తగ్గట్టుగా వీళ్ళందరినీ తయారు చేసుకున్నాడు. ఎందుకు? 30 ఏళ్ళు మనమే కదా సీఎం. ఈ డిఎస్పీలని రెడీ చేసుకొని ఒక ప్రైవేట్ ఆర్మీ లాగా మనం చేద్దామని ప్లాన్. కానీ తానొకటి తెలిస్తే భగవంతుడు ఒకటి తెలుస్తాడని ఆ నానుడి లాగా జగన్మోహన్ రెడ్డిని ప్రజలు చీగొట్టి బయటికి పంపించారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మాట విని దుశ్చర్యలకు పాల్పడ్డ ఈ డిఎస్పీలు ఈ రోజున అవమానం పొందారు. ఇది ఇప్పటికైనా సరే ఈ డిఎస్పీలు అవమానంగా భావించి వాళ్ళ ప్రవర్తన మార్చుకుంటారని నేను ఆశిస్తున్నాను. చూద్దాం సార్, ఖచ్చితంగా వీళ్ళలో ఒక పక్షాతాపం అయితే రావాలని అయితే కోరుకుందాం. నమస్తే. నమస్కారం అండి.